హాయ్ హలో మామ, నమస్కారం. నేను మీ అది మీరు చూస్తున్నారు బాబమ్మరి యూట్యూబ్ ఛానల్. మామ ఎవరైతే కొత్త వస్తారో ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఏకాదశి మామ. ఈ వీడియోలో అయితే మనం ఏకాదశి గురించి అయితే కొంచెం తెలుసుకుందాం మామ. నేనైతే మా ఊర్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుడికి అయితే వచ్చాను మామ దర్శనానికి. సో మనం ఏకాదశి గురించి అయితే కొంచెం తెలుసుకుందాం మామ. మన సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం చంద్రుని గమనం ఆధారంగా ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే 11వ తిథిని ఆషాఢ శుద్ధ ఏకాదశి అని అంటారు మామ. అలాగే తెలుగు రాష్ట్రాలలో దీన్ని తొలి ఏకాదశి అని, దేశవ్యాప్తంగా శయన ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి లేదా మహా ఏకాదశి అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు మామ. అయితే తర్వాత ముచ్చట మనం తెలుసుకుంటే ఏంటిదంటే, తొలి ఏకాదశి ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని సంవత్సరాదికి మొట్టమొదటిసారిగా తొలి ఏకాదశి లేదా మొదటిదిగా పరిగణిస్తారు మామ. అయితే మా పూర్వకాలంలో వర్ష ఋతువును సంవత్సరాదిగా భావించడం వల్ల ఈ ఋతువులలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది మామ. అయితే మామ శయన ఏకాదశి మరియు యోగ నిద్ర ఏకాదశి గురించి కొంచెం మనం తెలుసుకుందాం మామ. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్ళాడని నమ్ముతారు మామ. అందువల్ల దీనిని శయన ఏకాదశి అని అంటారు మామ. మరలా కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తరాన ఏకాదశి నాడు స్వామి మేల్కొంటారు మామ. చతుర్మాస్య ప్రారంభం గురించి కొంచెం తెలుసుకుందాం మామ. ఈ రోజుతోనే హిందువులకు అత్యంత పవిత్రమైన 4 నెలల కాలం చతుర్మాసం ప్రారంభం అవుతుంది మామ. అయితే మామ ఈ 4 నెలల పాటు సాధువులు, భక్తులు, యోగులు అందరూ ఒకే చోట ఉండి జపం మరియు ధ్యానం, ఆధ్యాత్మిక నియమాలు పాటిస్తూ ఉంటారు మామ. మామ ఇంతవరకు వీడియోని అయితే చూసారు కదా. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి మామ. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మామ. మన హిందువులకు సంబంధించిన ప్రతి ఒక్కటైతే చాలా క్లుప్తంగా వివరిస్తాను మామ. నాకు తెలిసినట్టు చెప్తాను మామ. ఒకవేళ నాకు తెలియకుంటే తెలుసుకొని మరి చెప్తాను మామ. ఓకేనా మామ. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే మళ్ళీ వెళ్దాం. ఖచ్చితంగా లైక్ అయితే కొట్టుకోండి మామ. మన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. ఓకేనా. అయితే అలాగే దక్షిణాయన పుణ్యకాలం గురించి అయితే కొంచెం తెలుసుకుందాం మామ. ఇది ఏకాదశి రోజు జరుపుకుంటారు. పూర్వం ముర అనే రాక్షసుడిని, మరికొన్ని పురాణాల ప్రకారం మృదన్యాసవుడు అనే రాక్షసుడు మామ. అయితే అతన్ని వధించడానికి మహావిష్ణువు తన శరీరంలోని 11 ఇంద్రియాల నుండి ఒక శక్తిని సృష్టించాడు మామ. ఆ శక్తే ఏకాదశి దేవిగా మారి ఆ రాక్షసుడిని అయితే సంహరిస్తుంది మామ. అయితే మామ ఈ రాక్షసుడు సంహారం జరిగిన తర్వాత అయితే ఇందుకు జరిగిన దానికి మహావిష్ణువు అయితే సంతోషించి ఈ రోజున ఇంద్రియాలను నిగ్రహంగా ఉంచుకొని ఉపవాసం ఉండేవారికి మోక్షం లభిస్తుందని వరం ఇచ్చాడు మామ. అయితే నెక్స్ట్ మనం మాంధాత కథ గురించి అయితే కొంచెం తెలుసుకుందాం మామ. సూర్యవంశపు రాజైన మాంధాత రాజ్యంలో ఘోరమైన కరువు వస్తాయి మామ ఒకరోజు. అయితే అట్లా వచ్చినప్పుడు అంగీరస మహర్షి సూచనల మేరకు మహారాజు ఈ ఆషాఢ ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించాడు మామ. అయితే మామ దీని ఫలితంగా రాజ్యంలో వర్షాలు కురిసి కరువు తొలగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి మామ. పాండరీపురం క్షేత్రం గురించి తెలుసుకుందాం మామ. మహారాష్ట్రలోని పాండరీపురంలో కొలువైన విఠల స్వామిని శ్రీ మహావిష్ణువు రూపం మామ దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు నెలల తరబడి పాదయాత్ర చేసి మరి ఈ రోజే అక్కడికి చేరుకుంటారు మామ. అయితే మామ అందరికీ పూజల గురించి మరియు వ్రతాల గురించి తెలియాలని రూల్ ఏం లేదు మామ. కొందరికి తెలుస్తాయి, కొందరికి తెలియదు మామ. పాత వారికి అయితే తెలుస్తాయి, కొత్త వారికి అయితే ఎవరికి తెలియదు మామ. కొత్త ఇప్పుడు ఉన్న వాళ్ళకి. సో మీరు ఒకవేళ వ్రతాలు మరియు పూజా విధానాలు, వ్రత నియమాలు తెలుసుకోవాలనుకుంటే చెప్తాను మామ. ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు దశమి నాటి రాత్రి నుండే నియమాలు పాటించాలి మామ. అయితే మామ దశమి నియమం అని కొందరు అంటారు మామ. దశమి నియమం ఏంటిదంటే ఏకాదశి ముందు రోజు రాత్రి ఉల్లి మరియు వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని ఒక్క పూట మాత్రమే తీసుకోవాలి మామ. దీనినే దశమి నియమం అని అంటారు మామ. అయితే మా ఒక్కబోతు పట్టుడైతే అయిపోయింది. మరి ఇడిచిపెట్టుడు అయితే ఎట్లనో తెలుసుకుందాం మా. పారాయణ అంటారు మా దాన్ని. అయితే మొదటి రోజు రాత్రి ఉదయం సూర్యోదయం తర్వాత బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ స్వయం పాకం లేదా భోజనం దానం ఇచ్చి ఆ తర్వాతే ఉపవాసం దీక్షను విరమించాలి మామ. అయితే మామ గివ్వని తెలుసుకున్నాం కదా, మనం ఇంకొక దాని గురించి తెలుసుకోవాలి మామ. అదేంటిదంటే పేలాస పిండి మామ. తెలుగువారు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీని విశిష్టత ఏంటిదంటే తెలుగువారి సాంప్రదాయంలో తొలి ఏకాదశి నాడు
పేలాస పిండిని దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు మామ. దీనిని ఎలా తయారు చేస్తారంటే జొన్నలు లేదా వరి పేలాసను పొడి చేసి అందులో బెల్లం యాలకుల పొడి కలిపి తయారు చేస్తారు మామ. దీని వెనకాల శాస్త్రీయ కారణం కూడా ఉంది మామ. వర్షాకాలంలో ప్రారంభంలోనే వచ్చే సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందడానికి, శరీరంలో రోగ నిరోధక శక్తి మరియు వేడిని పెంచడానికి ఈ పేలాస పిండి అద్భుతంగా పనిచేస్తుంది మామ. ఓకే గాయ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే మామ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ. బెల్ మాత్రం గట్టి కొట్టాడు మామ. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ప్లీజ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ మామ.